ఒరే పూర్ణ చెత్తనాయలా పగల ఫోన్ చేద్దాను ఎన్నిసార్లు చెప్పాను రా. చెప్పు. సరే నేను మాట్లాడతాను పెట్టేయి. పేరేంటి? హలో సార్, నమస్కారం సార్. ఏంటి నేను ఎవరా? నా పేరు తిలక్ సార్, లబ్బీపేట్ తిలక్. మాది విజయవాడ సార్. చెప్పేది వినవు. మా వాళ్ళు వస్తారు, మన సెటిల్మెంట్ ప్రకారం అమౌంట్ ఇచ్చి పంపించాం. పేరు చెప్పలేదు? శేఖర్. శేఖర్, నీకు మంచినీళ్ళు కావాలంటే అవి తాగు, మినరల్ వాటర్, ఆరోగ్యానికి మంచిది. నా పేరు ఇందాక చెప్పానుగా. సెల్మేట్ ఒక్కడనే ఉంటే బోర్ కొడుతుందని నేనే ఎవడన్నా వేయమన్నాను. మన ఫ్లాష్ బ్యాక్లు తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావా? నెమ్మదిగా అలవాటు అవుతులే. ఒక్క మన సెల్లోనే పినాయిల్ ఉంటుంది, మిగిలిన సెల్లలో అంతా వాసనకే చచ్చిపోతారు. నువ్వేం టెన్షన్ పడకు, మన సెల్లో విఐపి ట్రీట్మెంట్ ఉంటుంది. గుడ్డు నాకు, ఫుడ్డు నీకు. పాండు, శంకర్, గిద్దింటే బలం వస్తుంది, గిద్దింటే జోష్ వస్తుంది, గిద్దింటేనేమో మజా వస్తుంది. రాత్రికి మళ్ళా కలుద్దాం. వాడి పేరు సయ్యద్, 4 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాడు. స్కూల్ బస్ హైజాక్ చేసి 3 అమ్మాయిలను రేప్ చేశాడు. వాడు సైకో, పైగా జైలర్తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది. ఇవన్నీ నీకు ఎందుకు కానీ కొంచెం వాడికి దూరంగా ఉండదు. కేసు ఓడిపోతే ఈ రేంజ్లో పైసలు వస్తాయని తెలిస్తే అన్ని కేసులు ఓడిపోతాయి. అప్పుడు మీ దగ్గరికి మేమెందుకు వస్తాం? హాస్పిటల్లో మిమ్మల్ని చూడగానే ముందు మేము భయపడ్డాం. భయపడితేనే కదా నా తానికి వచ్చేది. కోర్టులో వాడిని బాగానే నమ్మించారు. నమ్మించుడే తమ్మి నా ఉద్యోగం గదే చేసిన. మిగిలిన అమౌంట్ ఇంకో వారంలో అది అమౌంట్ ఏముంది. రవీందర్ రెడ్డి మా బామ్మర్ది 3 సంవత్సరాల నుంచి ఎస్ఐ సెలక్షన్కి పోతాండు వస్తాడు మళ్ళీ పోతాండు. కానీ ఈసారి ఎస్ఐ లెక్క తిరిగి రావాలి. మీరు ఏం చేస్తారు నాకు తెలియదు. కెరీర్ బాగానే ప్లాన్ చేసుకుంటున్నారు. బావ లాయర్, బామ్మర్ది ఎస్ఐ, ఇంకేముంది? ఇద్దరు కలిసి దేశాన్ని ఎవరు కావా దివాకర్ భలే మజాక్ చేస్తావు నువ్వు. కాకి బుద్ధి కొనిచ్చినావు కదా బామ్మర్ది.
లేదు, ఇప్పటికీ నీ కళ్ళల్లో రెస్పెక్ట్ లేదు. అరే సీనియర్ని కదా, రెస్పెక్ట్ వద్దా? చలో రెస్పెక్ట్ లేదు. కనీసం గుడ్డు మీద ఉన్న ప్రేమ కూడా లేదా? లేదా లేదా రేయ్, ఇది సెంట్రల్ జైలు కాదు, సయ్యద్ జైల్. రండ్రా. తోసుకోకుండా క్యూలో వెళ్ళండి, వెళ్ళండి. ఎవరిది? శేఖర్ వైఫ్ సార్. నేను చూసుకుంటా పో. ఏందది? సార్ చేతిలో ఏంది అంటున్నా. హల్వా. అబ్బా, అదిరింది రుచి. మంచి కండబట్టిన క్యారెట్ అనుకుంటా. పైగానే వేసినావు, మెత్తగా నోట్లో కరిగిపోతాంది. అరే, కష్టపడి చేసి ఉంటావు, మరి నేనేమో ఎంగిల్ చేసిన. పర్లేదులే, నేను ఎంగిల్ చేసినా మళ్ళా మీ ఆయన తినొచ్చు. ఏమంటావు? తీసుకో పో. ఇటీవమ్మా. అందరినీ పంపించేద్దాం. నడవయ్యా, టైం అయింది. రండి టైం అయింది. ఏయ్, నువ్వు నా గురించి బెంక పెట్టుకోకు, నీ ఆరోగ్యం జాగ్రత్త. కానీ నీకేమైందో చెప్పట్లేదు. ఈ దెబ్బలేంటి? ఇక్కడ ఎవరన్నా? చిచ్చి, అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ బాత్రూమ్ వేసరికి కడగారు కదా, జారిపట్టాను. కొన్ని రోజులు అయితే అలవాటు అయిపోతుంది. బాధపడవద్దు, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉంటావు ప్లీజ్. లేదు, ఇంకో మంచి లాయర్ని కలుసుకుని హైకోర్టుకి అప్పీల్ చేస్తా. కేసు వదిలిపెట్టును శేఖర్. సరే, కాసేపు ఈ కేసులు కోట్లు మర్చిపో. మన వెంకటప్ప ఎలా ఉన్నాడు? వాడిని అసలు పట్టించుకుంటున్నావా? ఇంకా వెళ్ళు మధు, ఇప్పటికి చాలాసేపు అయింది. ఇంకోసారి సెంటర్తో చెప్పించుకుంటే బాగోదు. వెంకటప్ప జాగ్రత్త.
బీటా క్యాసెట్లో మనం షూట్ చేసిన ఎమ్మెల్యే ఇంటర్వ్యూ కూడా రెడీగా ఉంది, అది బాస్కి ఇచ్చా. నేనా డీసీపీని కలవడానికి వచ్చా. నేను తర్వాత ఫోన్ చేస్తాను. మీరు శేఖర్ వైఫ్ కదా? అవునండి. హాయ్, ఐమ్ గీత. నా పేరు మధురిమ. మీరేంటి ఇక్కడ? సారీ గీత, వెయిట్ చేయించానా? నో సార్, పర్వాలేదు. ప్లీజ్. ఈ అమ్మాయి ఎవరు? మధురిమ సార్. నమస్తే. శేఖర్ వైఫ్. అదే సార్, మన ఈ మధ్య దివాకర్ నగేష్ పట్టుకున్నారు. ఆ కేసు క్లోజ్ చేసాం, అతనికి శిక్ష కూడా పడింది కదా, ఇప్పుడు గిల్టీ. కానీ సార్, మధుతో మాట్లాడిన తర్వాత అతను నాకెందుకో ఇన్నోసెంట్ అనిపిస్తోంది. మీరు కూడా ఒకసారి తన వర్షన్ వింటే. ఈ నల్లోడేంట్రా ఎప్పుడు టైం పాస్ కదా మనల్ని పిలుస్తాడు. పిలవనేరా, ఇంకెంతకాలం? 1 monthలో రిటైర్ అయిపోతున్నాడు. ఈవినింగ్ కాఫీ టేక్ వస్తారుగా? అలాగేనండి. మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. టేక్ యూర్ సీట్. ఇట్స్ ఓకే సార్. సార్ ఏదో పని ఉందని పిలిచారు. ముందు నాకు ఈ విషయం చెప్పండి. శేఖర్ కేసులో మీకు మెసేజ్ ఇచ్చిన ఇన్ఫార్మర్ ఎవరు? సార్ అది అంటే యాక్చువల్గా ఏంటి పేరప్పుడే మర్చిపోయావా? నో సార్, ఇన్ఫార్మర్ భాష. భాషనా? భాష. నేను ఒకసారి భాషను కలవాలి. సార్ భాష ఊరేలేడు సార్. ఊరెడితే మళ్ళీ రాడా? ఫోన్ లేదా? ఫోన్ చేసి వెంటనే పిలిపించండి. సాధ్యమైన త్వరలోని భాషను కలవాలి. వీడు మన వదిలేలేడు రా. వీడికి అసలు మళ్ళీ మనమే డౌట్ ఎందుకు వచ్చింది? ఇందాక అది వచ్చింది కాబట్టి నువ్వేం టెన్షన్ అవ్వకు. వీడు రిటైర్ అయ్యే వరకు భాషని కలవడు. నువ్వు పద, చెప్తాను. ఓకే చూడు మధు, శిక్ష పడింది కాబట్టి కేసు క్లోజ్ అయిపోయినట్టు అనుకోవద్దు. ప్రజలు తప్పు చేస్తే గవర్నమెంట్ శిక్షిస్తుంది, ఐ మీన్ చట్టం. కానీ గవర్నమెంట్ తప్పు చేస్తే ఆ తప్పు నిలదీయడానికి కొన్ని సంస్థలు, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మానవ హక్కుల సంఘం, సివిల్ లిబర్టీస్, విమెన్ రైట్స్ కమిషన్, ఇలాంటివన్నమాట. సమస్యని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి కన్విన్స్ చేస్తే తప్పకుండా సహాయపడతారు. కానీ దీనంతటికీ టైం పడుతుంది, ముఖ్యంగా చాలా ఓపిక కావాలి. మరి నువ్వు ఒక్కదానివే చేయగలవా? శేఖర్ని బయటకు తీసుకురావడం కోసం ఏవైనా చేస్తాను. గుడ్. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే చివరికి ఇంతకు తెగించారన్నమాట. వాళ్ళని ఫేస్ చేయాలంటే ఈ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కాదు, ఇంకా ఏదైనా ఆలోచించాలి.
ఒక పని చేద్దాం. ఇప్పుడు శేఖర్ నక్సలైట్ అని మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని కదా వాళ్ళు కేసు పెట్టింది. మనం డైరెక్ట్గా మావోయిస్ట్ లీడర్తో శేఖర్కు మాకు ఎటువంటి సంబంధం లేదు అని స్టేట్మెంట్ ఇప్పిస్తే ఇష్యూ పెద్దదవుతుంది. అప్పుడు వాళ్ళ మీదే కాదు, టోటల్ గవర్నమెంట్ మీదే ప్రెషర్ పెరుగుతుంది. దాంతో కేసు రీఓపెన్ చేసి ఎంక్వైరీ చేస్తారు. కానీ మనం వాళ్ళని ఎలా కలుస్తాం? కిరణ్ అని నా ఫ్రెండ్ ఒకతను టీవీ నైన్లో పనిచేస్తున్నాడు. అతన్ని కలిస్తే తప్పకుండా మనకి హెల్ప్ చేస్తాడు. ఈరోజు ఈవినింగ్ ఫిల్మ్ ఫెస్టివల్ కవర్ చేయడానికి కోల్కతా వెళ్తున్నాను. రాగానే వెళ్ళి అతను కలుద్దాం. మీరేం అనుకోకపోతే నేను చందన వెళ్ళి రేపే అతన్ని కలుస్తాం. ష్యూర్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ యాంగ్జైటీ. నెంబర్ ఆఫీస్లో ఉంది, ఈవినింగ్ ఫోన్ చేసి చెప్తాను. థ్యాంక్స్ లాట్ గీత. ఈ హడావిడిలో పడి నీ హెల్త్ నెగ్లెక్ట్ చేయొద్దు. టేక్ కేర్. నా కోసమేం కాదు బాబు, మన వెంకటప్పయ్య కోసం. బాగున్నానా? ఓ చందన వస్తున్నాను. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇక్కడ నుండి వెళ్ళిపోండి ముందు. మేము వెళ్తాం కానీ నువ్వెక్కడికి బయలుదేరావే? అన్నల దగ్గరికి. కాఫీ షాప్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటే మాకు తెలియదు అనుకున్నావా? దాంతో మాట్లాడరా, ముందు వచ్చి పని చూడక. ఏయ్, ఇది చావాలి కానీ చంపినట్టు. దీని గ్యాస్ సిలిండర్ పిలిచి చంపేస్తే 90% కాలిన తర్వాత కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. దీని ముఖం మీద యాసిడ్ పోసేస్తే సూసైడ్ లా ఉండాలరా. యాసిడ్ పోసారనేది ఒక స్టేట్మెంట్ ఇస్తే మనల్ని ఉరితీస్తారు. ఏంటి ఏమన్నా? ఉరితీస్తారా? నన్నేం చేయొద్దు, నీకు దండం పెడతా, నన్ను వదిలేయండి. వదిలేస్తాం కానీ నువ్వు సంతకం చేయాలి. సంతకమా? దేని మీద? సూసైడ్ నోట్ మీద. నేను చేయను. నిన్ను చంపి నీ శవం చేతన సంతకం చేయిస్తా. శేఖర్ నక్సలైట్ అని తెలియగానే అతని మీద అసహ్యం వేసింది. జీవితం మీదే విరక్తి కలిగింది. అతని భారీగా సమాజంలో తలెత్తుకోలేక, బతకలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను.